హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏ మంత్రం వేసావే 30వ భాగాన్ని వినిద్దాం. ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ భూమి నిజంగానే డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది. అవును, నిజంగానే నన్ను డిస్టర్బ్ చేసావు. ఎంతగా అంటే నా కనుచూపు నువ్వు, నా ఆలోచన నువ్వు, నా ప్రతి అడుగు నువ్వు, నా ప్రతి స్పర్శ నువ్వు, నా మనసు నువ్వు, నాలో ఉన్న ప్రతి అణువు నువ్వే, నా శ్వాస నువ్వే, నీకై కొట్టుకుంటున్నా నా గుండె చప్పుడు నువ్వు, చివరికి నేనంటేనే నువ్వు అనేలా నన్ను డిస్టర్బ్ చేశావు. అతని మాటలకి అలానే చూస్తూ అంతగా నచ్చేశానా అన్నది. మాటల్లో చెప్పలేనంత నచ్చేశావు చిట్టెలుక. మనసులో మాట నీకు ఇంకా తెలియటం లేదా అన్నాడు. తెలుస్తుంది, కాకపోతే బాధను కూడా నాతో పంచుకుంటే మనసు భారం తగ్గుతుంది కదా అన్నది. ఎన్ని బాధలు ఉన్నా నిన్ను చూడగానే అన్నీ మర్చిపోతాను. చెప్పాను కదా, నాకు ఎటువంటి బాధ లేదు. నన్ను చూడగానే నిజంగానే అన్నీ మర్చిపోతావా? అవును, ఎందుకంటే నీ ఒడిలో పడుకుంటే నాకు ఎటువంటి బాధ ఉండదు. నాకు బాధ వచ్చినప్పుడు అమ్మ ఒడిలో పడుకునేవాణ్ణి. ఇప్పుడు అమ్మ లేకపోయినా అమ్మ ప్రేమను పంచి నన్ను పసిపాపలా చూసుకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు నిజంగా ఏ బాధ ఉండదు. ఆర్యన్ మాటలో తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్న భూమి అలానే చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు చిట్టెలుక అన్నాడు. ఏం లేదు, ముందు నాకు గడ్డి కోయడం నేర్పించు అన్నది. అయితే నువ్వు పక్కన కూర్చో, అప్పుడు నేర్పిస్తా. ఏమైంది నేను నీ దగ్గర కూర్చుంటే? ఏం కాలేదు, ముందు చెప్పింది చెయ్యి అన్నాడు నవ్వుతూ. నేను పక్కన కూర్చోను, ఇక్కడే ఇలానే నేర్పించు. ఏమైంది, నేను దగ్గరగా ఉంటే నీకు కష్టంగా ఉందా ఆర్యన్ అన్నది. అమ్మో, కష్టంగా ఉంది అంటే నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. లేదు, నాకు బాగానే ఉంది అన్నాడు. అయితే పని కాని. సరే అంటూ భూమి రెండు చేతులు పట్టుకుని తన కాలి బొటన వేలు మధ్య కొడవలి ఎలా పట్టుకోవాలో చెప్పి కోయటం స్టార్ట్ చేస్తాడు. భూమి శ్రద్ధగా ఆర్యన్ చెప్పేది విని అలానే కోస్తూ ఉంది. కానీ భూమి కురులు ఆర్యన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. జడలో పెట్టుకున్న పూలు, వాటి పరిమళ వాసన అతనిని బాగా మెత్తెక్కిస్తున్నాయి. భూమి భుజంపై తల ఆనించి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. గడ్డి కోయటంతో ఆర్యన్ అయిపోయింది అన్నది. పలకలేదు. ఆర్యన్ని చూసి ఏంటి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ఆర్యన్ అన్నది. ఆ మత్తులోనే చెప్పు అన్నాడు. ఇలా అయితే పశువులకి దాన ఎప్పుడు పెడతావు? పెడతాను, కానీ ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా అన్నాడు. అవునా? ముందుకు తిరిగి ఆర్యన్ చిన్ని పట్టుకుని ఇలా అయితే ఎలా ఆర్యన్? మైకంలో ఉన్న ఆర్యన్ భూమి చెంపల్ని పట్టుకుని ప్లీజ్ ఇలానే బాగుంది అన్నాడు. అవునా అంటూ ముందుకు వచ్చి పక్కన ఉన్న వాటర్ ఫేస్ మీద వేసింది. ఏయ్, ఏంటి ఇలా వాటర్ పోసావు? తమరు పని మర్చిపోయి ఏదో లోకల్లో ఉన్నారు కదా, అందుకే తట్టి లేపాను అన్నది. ఇదేంటి ఇలా చేసింది? ఛ, ఇది దగ్గరకొచ్చి మరీ నన్ను ఊరిస్తుంది అనుకొని కంగారుగా భూమి ముందు నువ్వు లోపలికి వెళ్ళు, నాకు చాలా పని ఉంది. ప్లీజ్ వెళ్ళు చిట్టెలుక, చెప్పింది చెయ్యి అన్నాడు. పోనీలే, పిల్లాడు కంగారు పడుతున్నాడు కదా, ఈసారికి ఇలా కానిద్దాం అనుకుంది మనసులో. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. భూమి లోపలికి రాగానే ఏంటి తల్లి, ఏమైనా చెప్పాడా? లేదత్తయ్య, రాత్రి నుంచి అడుగుతున్నాను, అస్సలు చెప్పనే లేదు. ఇప్పుడు కూడా చెప్పలేదు. మీరు కంగారు పడకండి అత్తయ్య, ఆయన బాగానే ఉన్నాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా? ఈరోజు సండే కదా అత్తయ్య, నేను చర్చికి వెళ్తాను. పని చేసి లోపలికి వచ్చిన ఆర్యన్ దివ్య రూమ్ వైపు చూశాడు. విష్ణు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. సార్, మీరు చెప్పినట్లు చేస్తాను, కానీ టైం రావాలి కదా. ఇద్దరిని విడదీయాలంటే దివ్య పూర్తిగా నా మాయలో ఉంది. సో నా పని ఇంకా ఈజీ అవుతుంది. ఉంటాను సార్, నేను ఇంట్లో ఉన్నాను, బయటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. కాల్ కట్ చేసి నవ్వుతూ వెనక్కి తిరిగాడు. కోపంతో తన వైపే చూస్తూ ఉన్నాడు ఆర్యన్. ఏంటి ఆర్యన్ ఇలా వచ్చావు? ఏమైనా కావాలంటే నువ్వు ఈ రూమ్కి రావు కదా. విష్ణు గొంతు పట్టుకొని నీ నాటకాలు ఆపు, ఇంకా మా అక్కని పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నావు. కనీసం తప్పు చేస్తున్నప్పుడు నీకు ఆ పసిపాప కూడా గుర్తుకు రావటం లేదా? షాక్తో చూస్తూ ఉంటాడు. ఏంటి, నాకు ఎలా తెలుసని షాక్ అయ్యావా? చూడు, ఎరువుల కల్తీ విషయంలో కూడా నీ హస్తం ఉందని నాకు తెలుసు. నువ్వు ఎందుకు కమిషనర్తో చేతులు కలిపావో నాకు తెలియదు, కానీ ఎందుకు మా అక్క జీవితంతో ఆడుకుంటున్నావు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది నేను, కానీ నువ్వు దాని జీవితాన్ని ఎటూ కాకుండా చేసావు. ఎవరా అమ్మాయి? అదే నీ గర్ల్ ఫ్రెండ్ సునీత. షాక్తో గుటకలు మింగుతూ చెమటతో తుడుస్తూ అది ఆర్యన్, తను నా ఫ్రెండ్ అయితే రాసుకొని పూసుకొని మరీ ముద్దులు పెట్టుకోరు. ఎందుకు ఇలా తయారయ్యావు? నీకు ఏం తక్కువ చేశామని చెప్పు, ఎందుకు ఇలా చేశావు అంటూ గొంతుని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఆర్యన్, వదులు, నాకు ఊపిరి ఆడటం లేదు అన్నాడు. అవునా? ఈ విషయం అక్కకి తెలిస్తే ఇలానే అయిపోతుంది. అయినా భార్య ఉండగా మరొక అమ్మాయితో ఉండడం అసలు కొంచెం సంస్కారం లేదా నీకు? నీతో మాట్లాడుతుంటేనే కంపరంగా ఉంది. నీ బండారం తొందరలోనే బయట పెడతాను. నీ మాయలో పడి ఆ పిచ్చిది నువ్వు చేసిన తప్పుల్ని కూడా గుర్తించలేకపోతుంది.
చూడు, ఇప్పటి వరకు నా మంచితనం చూసావు. మంచిగా బ్రతుకు, లేదంటే నేను చంపేయడం పెద్ద పని కాదు నాకు. నువ్వు ఎన్ని సాక్ష్యాలు చూపించినా మీ అక్క నమ్మదారియన్, అంతగా దానిని పిచ్చిదాన్ని చేశాను. అణుచుకుంటున్న కోపాన్ని చెంప దెబ్బల్లో విష్ణుకి రుచి చూపించాడు. 2 కళ్ళు బయర్లు కమ్మి చెంప మీద చేయి వేసుకుని ఆర్యన్ వైపు చూశాడు. నీ నాటకాలు ఎవరి దగ్గరైనాడు? నీకు ఎటువంటి శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు. కంగారు పడకు, నీ విశ్వరూపం తొందరలోనే బయట పెడతాను అంటూ బయటికొచ్చాడు. ఏంటి ఆర్యన్, దారి తప్పి అక్రూమ్కి వెళ్ళావు? దివ్య మాటకి తన వైపు చూసి, దారి తప్పిన వాళ్ళని సరైన దారిలో పెడదామని వెళ్ళానక్క అన్నాడు. అక్క పిలుపు విని చాలా రోజులవుతుంది. ఏం చేయాలి? కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మరీ కోపంతో ఉన్నారు. ఇప్పుడైనా నన్ను క్షమించక్క. అది జరగని పని అంటూ తన రూమ్కి వెళ్ళింది. కంటి నిండా నీళ్లతో దివ్య వైపే చూస్తూ తన రూమ్కి వెళ్ళాడు. అయిందా చర్చ్? అయింది మావయ్య. అందరూ భోజనం చేశారా? అందరం తిన్నాం తల్లి, కానీ ఆర్యన్ నువ్వు తినాలి. ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు మీరు. ఆయనకి నేను భోజనం తీసుకుని పైకి వెళ్తాను మావయ్య. వాడు లేడమ్మా, పశువులకి పచ్చగడ్డి కోయడానికి పొలానికి వెళ్ళాడు. అవునా? అయితే నేను కూడా పొలానికి వెళ్తాను మావయ్య. సరే, జాగ్రత్త అమ్మా. రూమ్కి వెళ్ళింది. ఏంటి ఈ మనిషి రాత్రి భోజనం చేయలేదు, ఉదయం పెట్టినా బ్రేక్ఫాస్ట్ తినలేదు, బాధని ఎవరితోనూ పంచుకోడు, పస్తులుంటూ ఏం సాధించాలనో. కిచెన్ రూమ్కి వెళ్ళి ఆర్యన్కి ఇష్టమైన వంటలు చేసి పొలానికి బయలుదేరింది. పచ్చగడ్డి కోస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. గడ్డిని కోస్తూ పక్కకు తిరిగి షాక్ అవ్వాడు. ఆకుపచ్చ మరియు నీలం రంగు లంగావనిలో అందంగా రెడీ అవి వాలుజడిని ముందుకు వేసుకొని నెత్తి మీద ఒక చేత్తో బుట్ట మోస్తూ మరో చేత్తో చెంగుని వయ్యారంగా తిప్పుతూ నడుస్తుంది. పచ్చని పొలాల మధ్య తను అలా నడుస్తుంటే ఆర్యన్ రెప్ప వేయటం మరిచి చేతిలో కొడవలి వదిలేసి అలా చూస్తూ ఉన్నాడు. పచ్చని పేరులో ఆకుపచ్చ లంగావనిలో తన కళ్ళ ముందు భాను కిరణాలనే తలదన్నే మేనిఛాయితో పైరు కట్టనే తలపించే సన్నని నడుముతో సెలయేటి పరువాల్లాగా భూమి అందాలు పరవళ్ళు తొక్కుతుంటే పొలానికి పారేటి నీళ్ల శబ్దానికి అనుగుణంగా తన పట్టీలు గాజుల నుంచి వెలువడుతున్న శబ్దాలతో అలా నడుస్తుంటే పల్లెటూరి అందాలన్నీ తనలో ఉన్నట్టుగా అనిపించింది ఆర్యన్కి. వయ్యారంగా నడిచి వాణి కొంగును వదిలి నెత్తిమీద ఉన్న బుట్టని కిందికి దించి ఆర్యన్ వైపు చూసింది. గాజుల సవ్వడి చేసి నవ్వుతూ ఆర్యన్ని ఈ లోకంలోకి రప్పించింది. తల విదిలించుకుని కొడవలు తీసుకుని గడ్డిని కోస్తున్నాడు. మామా, ఎంతసేపు అని పచ్చిగడ్డి కోస్తావు? కూడు తెచ్చినాను రా, తిందువు గాని అన్నది. భూమి మాటలకి వెనక్కి ముందుకి తిరిగి, ఎవరిని పిలుస్తున్నావు చిట్టెలక అన్నాడు. నిన్నే మామా, రా తిందువు గాని అన్నది. పైకి లేచి, భూమి, ఈ భాష ఏంటి? అసలు నువ్వేంటి లంగావోనిలో? బాగుందా మామా? నీకోసమే వేసుకున్నా, ముందు రా మామా తిందువు గాని అన్నది. ఏమైంది చిట్టెలక? ఆ లాంగ్వేజ్ ఏంటి? నువ్వు డాక్టర్వి, ఆ విషయం మర్చిపోకు అన్నాడు. మామా, ఆ విషయం నాకు తెలుసు. నువ్వొక బిజినెస్ మ్యాన్వి. పొలానికి వచ్చేటప్పుడు మాత్రం బిజినెస్ మ్యాన్ అన్న విషయం మరిచిపోయి ఇదిగో ఇలా నెక్కర వేసుకొని షర్టు వేసుకొని వస్తావు. ఎందుకంటే రైతువి. మరి రైతు భార్యని నేను కూడా పొలానికి ఇలానే రావాలి కదా. భూమి, నీ హెల్త్ బాగానే ఉందా అన్నాడు. బాగానే ఉంది మామా, నువ్వు ముందురా తిందు కానీ రాత్రి నుంచి ఏమీ తినలేదు. సడన్గా ఇంత ప్రేమ ఎలా పుట్టింది నా మీద? నా కోసం నెత్తి మీద కేరియర్ పెట్టుకొని ఇలా మామా అంటూ లంగావనిలో వచ్చావు. మామా, ఒక్కసారి నేను ఈ లంగావనిలో ఎలా ఉన్నానో చెప్పు. భూమి మాటకి తదేకంగా తను చూస్తూ ఉంటాడు. సిగ్గుపడుతూ, అట్ట చూడమాక మామా, సిగ్గేస్తుంది అంటూ మెలికలు తిరుగుతుంది. భూమిని చూస్తుంటే మాత్రం ఆర్యన్కి కొత్తగా ఉంది. రా తిందువు గాని. పంపు సెట్ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని చెట్టు కింద కూర్చున్నాడు. తన కోసం ప్రేమగా వండిన వంటలన్నీ కొసరి కొసరి వడ్డించి ఆర్యన్ పక్కన కూర్చుంది. భూమి పనులు చేస్తుంటే ఆర్యన్కి ఎదులా ఉంది. మాటలు రాక తన వైపే చూస్తూ ఉంటాడు. దానికి తోడు భూమి అందాలు ఆర్యన్కి మాటలు రాకుండా చేస్తున్నాయి. మొదటిసారి భూమిని లంగావనిలో చూడటం. వాణి చెంగు తీసుకుని ఆర్యన్ నుదుటిన ఉన్న చెమట తుడుస్తూ, అలా చూడకు మామ, తిను, ఎంతసేపు చూస్తావలా అన్నది. ఉదయం నుంచి చిట్టెలకు నాతో కొత్తగా ఉంది, ఏమై ఉంటుంది అనుకున్నాడు. ఏమైందే నీకు ఇలా మాట్లాడుతున్నావు? మామా, నీకు విషయం చెప్పనా? నిక్కర్లో సూపర్ ఉన్నా తెలుసా అన్నది. భూమి మాటకి షాక్తో చూస్తూ ఉంటాడు. దీనికి ఇలా షాక్ అవితే ఎలా ఆర్యన్? ఇప్పుడు టైం నాది, నిన్ను ఇంకా ఆడుకోవాలి నేను అనుకుంది మనసులో. తిను మామా. భూమిని చూస్తూ అన్నం కలుపుతూ మొదటి ముద్దని తనకి పెడతాడు. తిను, నేను తినకుండా నువ్వు తినవు కదా అన్నాడు. తింటూ ఆర్యన్ వైపు ప్రేమగా చూసి నవ్వుతుంది. ఆకలిగా ఉన్న ఆర్యన్ ఎంత ప్రేమగా తన కోసం వండిన చికెన్ అండ్ పన్నీర్ కర్రీ ఇష్టంగా తింటున్నాడు. వాణి చెంగుతో ఆర్యన్కి గాలి విసురుతుంది. ఏమైంది అలా విసురుతున్నావు?
నీకు గాలి విసురుతున్నా ఈలోపు చెట్ల నుంచి గాలి వస్తుంది. భూమి వైపు చూస్తాడు. ఆ గాలి గాలే, నా గాలి నా గాలే. అది సరే, ఇంతకీ కూర ఎలా ఉంది అన్నది. బాగుంది. ఆర్యన్ చేతిలో ప్లేట్ తీసుకుని నేను తినిపిస్తా మామ అంటూ ఆర్యన్కి తినిపిస్తుంది. తినేసి ఆర్యన్ పైకి లేచి పంపు సెట్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంటూ భూమి వైపు చూస్తాడు. భూమి ఆర్యన్ దగ్గరగా నించుని, మామ ఈ చేతిలో ప్లేట్ ఉంది, ఈ చేయి ఏమో ఇంకా కడగలేదు, అందుకే నువ్వు కాస్త ఈ ఓనీ చెంగుని నడుము దగ్గర దోపు జారిపోతుంది అన్నది. భూమి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అన్నాడు. ప్లీజ్ అంటూ ముందుకొచ్చింది. అసలే ఉదయం నుంచి భూమి పనులకి ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆర్యన్ తటపటాయిస్తూ భూమి కళ్ళల్లోకి చూస్తూ ఓనీ చెంగుని తీసుకొని నడుము దగ్గర దోపాడు. అతని చేతి వేళ్లు తన నడుముని తాకగానే భూమి ఏదో అలజడి కమ్మినట్టు పరవశిస్తూ అతని కళ్ళల్లోకి చూసింది. తన నడుము చుట్టూ చేతులు వేసి భూమిని దగ్గరకు తీసుకొని ఆమె పెదవులపై చూస్తూ ముందుకు వంగుతూ చిన్నగా చెంపని తాకుతూ పెదవుల దగ్గర వచ్చాడు. షాక్తో ఉన్న భూమి తేరుకొని నవ్వుతూ సారీ మామా అంటూ వెనక్కి తోసింది. కింద పడి వాటర్లో మునిగిన ఆర్యన్ చిట్టెలుక ఏంటి నువ్వు చేసింది అన్నాడు. గట్టిగా నవ్వుతూ సారీ ఆర్యన్ అన్నది. భూమి నవ్వుని చూస్తూ నువ్వు కావాలని ఉదయం నుంచి నన్ను ఆడుకుంటున్నావు కదా అన్నాడు. ఆర్యన్ మాటలకి షాక్ అవి అది ఆర్యన్ నేను ఇంటికి వెళ్తున్నాను బాయ్ అంటూ కంగారుగా పరుగుతీసింది. అయిపోయావు చిట్టెలుక, నాతోనే ఆడుకుంటావా? చెప్తా నీ సంగతి. వెళ్ళి ఇంటికి వెళ్ళాక నేను నీతో ఒక ఆట ఆడుతాను. పరిగెడుతూ వెనక్కి తిరిగి ఆర్యన్ చూసి నవ్వింది. తనని నవ్వు చూస్తూ పరిగెత్తు, చివరికి నువ్వు నా దగ్గరికి రావాల్సిందే చిట్టెలుక అన్నాడు. ఇంటికొచ్చిన భూమి చేతులు నలుపుకుంటూ రూమ్లో అటూ ఇటూ తిరుగుతుంది. అనవసరంగా బుక్ అయ్యాను, అయినా పర్వాలేదు ఆడుకోవాలి. ఇప్పుడు నన్ను ఏమీ చేయడు కదా, అయినా నన్ను ఏం చేస్తాడు? నా పిచ్చి కాకపోతే నేను ఎందుకు భయపడాలి? అర్జెంటుగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ తీసుకుంటూ ఉండగా చిన్న లాకర్లో ఉన్న వస్తువు తీసుకుని నువ్వు ఎవరో తెలియదు కానీ ఆ రోజు నీ మాటలు మాత్రం నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఏం చేస్తాం, నువ్వు ఎవరో తెలీదు, థ్యాంక్స్ చెబుదామన్నా. ఏంటక్క నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అన్నది రంగి. ఏం లేదు రంగి, ఇవిగో అక్క బట్టలు ఐరన్ చేశాను. సరే నేను కబోర్డ్లో సర్దుకుంటాను కానీ ఉన్న పలంగా ఇంట్లో అంతమంది పనివాళ్ళు ఎలా వచ్చారు? రాత్రి ఆర్యన్ బాబు కాల్ చేశారంట అక్క రమ్మని, అందుకే వచ్చారు. తప్పు లేదని తెలిసాక ఈయన గారికి నా మీద దయ కలిగినట్టుంది. పర్వాలేదు, నేనంటే ఈ మాత్రం ప్రేమ ఉంది. ఏంటక్క నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు రంగి, నిజంగా ఆర్యన్ కోపం రాకపోతే తనకన్నా మంచి వ్యక్తి ఎవరూ ఉండరు కదా. అది నిజమే అక్క, నీకు ఇప్పుడే తెలిసింది కదా. ఏం చేస్తాం రంగి, మన జీవితమైనా ఆయన చేతుల్లో అలా మలుపు తిరిగింది. సరే అక్క నాకు పని ఉంది వెళ్తాను అన్నది. సరే అని చెప్పి కబోర్డ్లో బట్టలు సర్దడం స్టార్ట్ చేసింది. ఏంటి భూమి చాలా సంతోషంగా ఉన్నావు? దివ్య మాటకి వెనక్కి తిరిగి ఎందుకొచ్చావు వదినా మళ్ళీ ఏం తిట్టడానికి అన్నది. అసలు నువ్వు ఏ మందు పెట్టావే నా తమ్ముడికి అంతగా నీ మాయలో పడిపోయాడు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమని అనుకుంటాను? నేనేమీ అనుకోను. మీ తమ్ముడు నన్ను ప్రేమించాడు వదినా, అంతేకాదు నేను మీ అమ్మగారిని చంపానని నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చారు. నీకు తెలుసా నా జీవితం ఎలా ఉండేదో? మీ తమ్ముడితో పాటు నన్ను బాధ పెట్టావు, ఎందుకంటే నేను నీకు నచ్చలేదు. మా అమ్మని చంపింది భూమి అని పెళ్లి చేసుకున్నాడా నా తమ్ముడు? అందుకేనా ఎవరికి చెప్పలేదు అనుకుంది మనసులో. మా తమ్ముడు నిన్ను మా అమ్మని చంపినందుకు పెళ్లి చేసుకున్నాడా? అవును వదిన, అందుకే ఎవరికి చెప్పకుండా నన్ను చేసుకున్నాడు. ఒక్క మాట అడుగుతాను వదిన, నిజంగా ఆర్యన్ మీ తమ్ముడేనా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కోప్పడుకు వదిన, సొంత తమ్ముడి విషయంలో నువ్వు ఎందుకు అంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు? చివరికి ఎంతగా అంటే మా ఇద్దరు సంతోషంగా ఉండకూడదు అనేంతగా నీ రక్తం కదా, ఎందుకు అలా చేశాడో ఒక్కసారైనా ఆలోచించావా? లేదు, ఎవరో చెప్పుడు కాని మాటలు విని ఇలా నువ్వు మారావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పనా, ఆర్యన్ ఎప్పుడు నీకోసమే ఆలోచిస్తాడు, ఎప్పుడు మాట్లాడతావా అని. కానీ నువ్వు కనీసం తన వైపు కూడా చూడవు, ఎందుకు వదినా? దివ్యకి భూమి మాటలు చెవికి వినిపిస్తున్నా మెదడికి మాత్రం చేరుకోవటం లేదు. కారణం అమ్మని చంపింది భూమి అని తెలుసుకుని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని, మరోవైపు తమ్ముడి విషయంలో అనవసరంగా తొందరపడ్డానా అని. నాకు తెలుసు వదిన, నీ మైండ్ని అంతా మార్చేసింది విష్ణు గారని మనసులో అనుకుంది. చెప్పు వదిన, మాట్లాడు, ఎందుకు ఆర్యన్ అంటే అంత కోపం? భూమి మా అమ్మని చంపింది నువ్వా? నేను కాదు, ఎవరో తెలుసుకోవడానికి నిన్ననే ఆర్యన్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. నేను కాదని నిజం తెలిసిన తర్వాత నా విషయంలో ఆయన రియలైజ్ అయ్యారు వదిన. భూమి మాటలు వింటూ ఆలోచిస్తూ ఉంది. దివ్య చేతిని పట్టుకొని అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు, ప్లీజ్ వదిన, కనీసం ఇప్పుడైనా నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో, ఒకే ఒక్కసారి మీ తమ్ముడు కోసం ఆలోచించు అన్నది.
దూరంగా జరిగి నేను తర్వాత మాట్లాడతాను అని బయటికి వచ్చి భూమి మాటలు తలుచుకుంటూ నేనే తొందరపడ్డానా, ఎందుకు వాడి విషయంలో ఒక్కసారైనా ఆలోచించలేకపోయాను. విష్ణు కావాలని నా తమ్ముడికి అబద్ధం చెప్పాడా? ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? అసలు ఏం జరుగుతుంది? ఎవరి మాటలు నమ్మాలి? ఇన్ని రోజులు వంశీని పెళ్లి చేసుకోలేదని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని కోపంతో రగిలిపోయాను. కనీసం ఎందుకు ఏంటి అని కూడా అడగలేదు. వాడికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. విష్ణు, మావయ్య కమిషనర్ ఎందుకు అలా చెప్పారు? మీ తమ్ముడు అందరినీ మోసం చేశాడు, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు, అందుకే వంశీని పెళ్లి చేసుకోలేదు. కనీసం నీకు కూడా ఒక మాట చెప్పలేదు, అక్కగా కూడా నీకు ఇవ్వలేదు అని ఏవేవో చెప్పాడు. అంతే, అవన్నీ అబద్ధాలా? నేను తమ్ముడు విషయంలో తప్పుగా ఆలోచించానా? భూమి చూస్తే ఇలా మాట్లాడుతుంది. అయినా నా తమ్ముడు గురించి తెలుసు కూడా నేను అసలు ఎలా ఆలోచించాను తప్పుగా? అసలు ఎవరి మాటలు నిజం? దివ్యని గమనించిన భూమి, నిజాలేంటో నువ్వే తెలుసుకుంటా వదిన. విష్ణు గురించి కూడా నీకు తెలియాలి. అంతగా నిన్ను మాయ చేసి నిన్ను నీ తమ్ముడికి దూరం చేశాడు అనుకుంది. అలా ఆలోచిస్తూ దివ్య తన రూమ్కి వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.